సో బయోఫ్యూయల్స్ ఏంటంటే ఇవి ఒక నాన్ కన్వెన్షనల్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం కన్వెన్షనల్ ఏంటి, నాన్ కన్వెన్షనల్ ఏంటి అనేది చిన్న డీటెయిల్గా చిన్నది చెప్తున్నాను, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో యూ విల్ బీ నో. సో కన్వెన్షనల్ అంటే కామన్గా యూజ్ చేసినవి అనమాట. మనకి ఎలాగో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూబుల్ ఎలాగ ఉంటాయో అలాగే కన్వెన్షనల్లో రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అలా అండ్ నాన్ కన్వెన్షనల్లో ఉంటాయి. సో కన్వెన్షనల్లో రెన్యూబుల్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఫైర్ వుడ్, క్యాటిల్ డంగ్, వెజిటేబుల్ వేస్ట్, వుడ్ చార్కోల్ ఇవి. సో అదే కన్వెన్షనల్లో నాన్ రెన్యూబుల్ ఏంటంటే కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్, కోల్ బెడ్ మీథేన్, అంటే ఇవన్నీ అండర్ గ్రౌండ్లో దొరికేవి. సో ఇవి నాన్ రెన్యూబుల్, ఇవి కన్వెన్షనల్లో కామన్గా యూజ్ చేసినవి. ఇప్పుడు నాన్ కన్వెన్షనల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది బయోఫ్యూయల్. నెక్స్ట్ సోలార్, హైడ్రో, థర్మల్, విండ్, టైడల్, బయోగ్యాస్, న్యూక్లియర్, హైడ్రోజన్ ఫ్యూయల్స్. సో ఇవన్నీ నాన్ కన్వెన్షనల్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు అందులో మనం బయోఫ్యూయల్స్ గురించి చూసుకుంటున్నాం. బయోఫ్యూయల్స్ అంటే ఎనీ హైడ్రోకార్బన్ ఫ్యూయల్. ఎనీ అని ఎందుకన్నానంటే లైక్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఏ స్టేట్ అయినా ఎనీ హైడ్రోకార్బన్ ఫ్యూయల్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ ఈస్ లివింగ్ ఆర్ వన్స్ లివ్డ్. ఇప్పుడు బ్రతుకున్న ఆర్గానిక్ మ్యాటర్ నుంచి తయారు చేసిన, లేదా ఒకప్పుడు బ్రతుకుంది ఇప్పుడు బ్రతకలేదు దాని నుంచి ప్రొడ్యూస్ చేసిన అలాంటి ఆర్గానిక్ మ్యాటర్ నుంచి చేసిన హైడ్రోకార్బన్ ఫ్యూయల్స్